ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్, ఇప్పుడు ఏం చేద్దాం? చూడండి సార్, కిడ్నాప్ జరిగిన ప్లేసెస్ అండ్ కిడ్నాప్ జరిగిన టైమింగ్స్ చూస్తే రాఖీ ఫెస్టివల్ రోజున ఈ ఏరియాలో రాఖీ ఫెస్ట్ లాంటిది జరుగుతూ ఉండగా ఒకే టైంలో ఒకే చోట 5 కిడ్నాపులు జరిగాయి. అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళని ఫాలో అవుతూ ప్లాన్ ప్రకారం ఒకేసారి కిడ్నాప్ చేశారు. దీనివల్ల కిడ్నాప్ జరిగినట్టు గుర్తించడానికి కొంచెం టైం పట్టింది. ఈరోజు ఇంకో 5 కిడ్నాపులు చేశారు. డిఫరెంట్ ప్లేసెస్లో ఒంటరిగా కనపడగానే కిడ్నాప్ చేశారు. మన ఏరియాలో సంధ్యని, వెంకటగిరి ఏరియాలో ఒకరిని, ఇలా ఇంకో 5గురిని కిడ్నాప్ చేశారు. నా గెస్ ప్రకారం ఈ కిడ్నాప్ న్యూస్ ఆల్రెడీ సిటీ అంతా స్ప్రెడ్ అయి పోలీసులు అలర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఇంకో కిడ్నాప్ ప్లాన్ చేయరు. కానీ పోలీసులు మాట్లాడేదాన్ని బట్టి చూస్తూ ఉంటే కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయిలందరినీ ఈ రోజు రాత్రికే వాళ్ళు సిటీ దాటించే ప్రయత్నం చేస్తారు. అంటే ఏం చేసినా మనం ఈ రోజే వాళ్ళని పట్టుకుని తీరాలన్నమాట. అసలు వీళ్ళందరినీ ఎక్కడ బంధించుంటారు సార్? ఖచ్చితంగా ఏదో లోన్లీ ప్లేస్లోనే బంధించుంటారు. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం, అండ్ ఆ అమ్మాయిలు అరిచి గోల పెట్టినా ఎవరికి వినిపించకుండా ఉంటుందని. అయితే సిటీ అవుట్కట్స్లోనే వెతకాలి. లేదు లేదు, సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళుంటే వాళ్ళు సిటీ దాటి వెళ్ళిపోవడం పెద్ద కష్టం కాదు. సిటీ సెంటర్లో పబ్లిక్ ఏరియాలో ఇన్ని కిడ్నాపులు ఒకేసారి చేసున్నారు అంటే డెఫినెట్గా కిడ్నాపులు చేసిన ఏరియా చుట్టుపక్కల ఎక్కడో వాళ్ళు హైడింగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అంటే సిటీలో ఎక్కడో ఒక చోటు ఉంటారంటున్నారా? అవును, అది కూడా ఆ ప్లేస్కి దగ్గరలోనే. ఎందుకంటే సిటీ దాటాలన్నా అవుట్స్కట్స్కి వెళ్లాలన్నా ఏదో ఒక చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు దొరికేస్తారు. ఇప్పుడు ఆ ప్లేస్ని ట్రేస్ అవుట్ చేయడం ఎలా? మనకిక్కడ 2 దారులున్నాయి సార్. కిడ్నాప్ అయిన అమ్మాయిల దగ్గర ఉన్న ఫోన్స్లో ఏ ఒక్క ఫోన్ స్విచ్ ఆన్ అయినా పోలీసులు వాళ్ళ లొకేషన్ని ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారు. బట్ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. రెండు, ట్రాఫిక్ సీసీటీవీ ఫుటేజ్. కిడ్నాప్ జరిగిన ప్లేసుల్లోంచి ఏ వెహికల్ అయినా ఓవర్ స్పీడ్గా వెళ్లి సిగ్నల్ జంప్ చేసుండుంటే డెఫినెట్గా మన క్లూ దొరకొచ్చు. పోలీసులు కూడా చెక్ చేసుంటారు కదా సార్? చేసుంటారు, కానీ వాళ్ళకి కనిపించిన మైన్యూట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి మనకు కనిపించవచ్చు కదా. అవి మనం చెక్ చేయాలి అంటే మనకి పోలీసుల సపోర్ట్ కావాలి. నేను ఆల్రెడీ ఈ విషయం గురించి కమిషనర్ గారితో మాట్లాడాను. డిపార్ట్మెంట్ మొత్తం ఈ కేసు విషయంగానే ఎంగేజ్ అయి ఉన్నారంట. స్పెషల్గా నేనేం ఫేవర్ చేయలేనన్నారు శంకర్. మనకి స్పెషల్గా సంధ్య కోసం ఎలాంటి ఫేవర్ అక్కర్లేదు సార్. మనం చేయాలనుకున్న దానికి పోలీసులు సపోర్ట్ చేసి పర్మిషన్ ఇస్తే చాలు. ఎస్, నా ఫ్రెండ్ డాడీ డీసీపీ గారే. నేను డైరెక్ట్గా అంకుల్కి కాల్ చేస్తాను, తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.